రామాయణ మరియు మహాభారత కాలాన్ని మనం పురాతన కాలంగా భావించినప్పుడు అప్పుడు ఉన్న ప్రజలు ఎందుకు విద్యుత్ ను కనిపెట్టలేకపోయారు అనే ప్రశ్న చాలా సహజంగా వస్తుంది. ఆ కాలంలో ఉన్న నాగరికతలు చాలా అభివృద్ధి చెందినవే. రాజ్యాలు, యుద్ధ విధానాలు, ఖగోళ శాస్త్రం, వైద్యం వంటి విషయాల్లో వారికి గొప్ప పరిజ్ఞానం ఉంది. కానీ వారి జ్ఞానం ప్రధానంగా ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం మరియు ప్రకృతి ఆధారంగా ఉండేది. ఆధునిక శాస్త్రంలో ప్రయోగాలు చేసి నిరూపించుకోవడం అనే విధానం అప్పట్లో అభివృద్ధి చెందలేదు. వారు ప్రకృతిని చాలా లోతుగా గమనించేవారు. మెరుపులు, వానలు, గాలులు అన్ని చూసేవారు. కానీ వాటిని నియంత్రించగల శక్తిగా కాకుండా దైవిక శక్తులుగా భావించేవారు. మనం ఇప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలిచే ప్రభావాలు అప్పట్లో చిన్న స్థాయిలో గమనించబడి ఉండవచ్చు. కానీ అవి శాస్త్రీయంగా అధ్యయనం చేయబడలేదు. అదే సమయంలో వారి రోజువారీ జీవితం కూడా విద్యుత్ అవసరం లేకుండా సజావుగా సాగేది. పగలు సూర్యకాంతి, రాత్రి అగ్ని వెలుగు, పనుల కోసం మనుషులు లేదా జంతువుల శక్తి సరిపోతుండేది. కాబట్టి విద్యుత్ ను కనుగొనాలనే అవసరం లేదా ఒత్తిడి వారికి కలగలేదు. మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆ కాలంలో శాస్త్రీయ పరిశోధనకు అవసరమైన పరికరాలు, పద్ధతులు లేవు. విద్యుత్ ను ఉపయోగించాలంటే లోహాలు, వైర్లు, జనరేటర్లు, ఇన్సులేషన్ వంటి అనేక సాంకేతిక అంశాలు అవసరం. ఇవి చాలా తరువాత కాలంలోనే అభివృద్ధి చెందాయి. అంతేకాదు అప్పట్లో జ్ఞానం ఎక్కువగా మౌఖికంగా లేదా పరిమిత గ్రంథాల ద్వారా మాత్రమే పంచబడేది. కాబట్టి ఒక చోట ఉన్న సమాచారం మరొక చోటికి విస్తరించేది కాదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ కాలంలోని గ్రంథాలలో చెప్పబడిన శక్తులు, ఆయుధాలు చాలా సందర్భాల్లో తాత్విక లేదా ప్రతీకాత్మకంగా ఉండవచ్చు. వాటిని నేటి సాంకేతికతతో సరిపోల్చడం కష్టం. అందువల్ల రామాయణం మరియు మహాభారత కాలంలో ఉన్న ప్రజలు విద్యుత్ ను కనిపెట్టలేకపోయారు అనడం సరైనది కాదు. వారు తమ కాలానికి తగిన విధంగా ప్రపంచాన్ని అర్థం చేసుకున్నారు. కానీ విద్యుత్ అనే ఆవిష్కరణ అనేది ఒక్కసారిగా జరిగినది కాదు. అది శతాబ్దాల పాటు జరిగిన పరిశోధనలు, అవసరాలు మరియు సాంకేతిక అభివృద్ధి ఫలితం. కాబట్టి ఆ కాలంలో ప్రపంచం అవసరం మరియు పరికరాలు సిద్ధంగా లేకపోవడం వల్ల విద్యుత్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి సమయం పట్టింది.